గంజాయి వ్యాపారానికి అడ్డు వస్తూ పోలీసులకు పట్టిస్తున్నాడని అనుమానంతో హత్యకు పాల్పడిన సంఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో మంగళవారం వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడి చెట్టిపల్లి పరశురాములు హత్య కేసులో ప్రమేయం ఉన్న నిందితులు బైరెడ్డి వినయ్, ఏర్ల సాయి, వస్తాద్ అఖిల్, నేదూరు రాజేష్, అడ్డగట్ల మనోజ్ కుమార్ అనే అందరూ కూడా స్నేహితులుగా కలిసి తిరిగేవారని తెలిపారు. అయితే వీరందరిపై గంజాయి, హత్య, పలు రకాల కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే నమోదు కాగా జైలుకు కూడా వెళ్లి వచ్చారని ఆమె తెలిపారు. గత కొద్ది రోజులుగా 5 నిందితులపై హార్మనీకి చెడ్డగా ఉండడం వల్ల దాని మీద కూడా మనం కేసు పెట్టినాము. అది కూడా రాజేష్ కూడా ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది పట్టుకొని బేసిక్ రికవరీ అవన్నీ చేసినాము. మనం ప్రొటెక్షన్ ఇచ్చుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, మేము చేస్తాము. ఇప్పుడు అదే ఆ ఇంట్రాగేషన్లో వర్క్ చేస్తాం. కాలం నుంచి ఇన్ఫార్మర్స్ అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఇక ముందు కూడా అదే చూస్తాము. ఆ టెన్షన్ లేదు. ఎవ్రీబడి ప్లీజ్ విషయంలో ఇట్లాంటి వాళ్ళు సొసైటీకి హానికరమైన వాళ్ళే జరుగుతుంటాయి. సో అది దిస్ షుడ్ నాట్ బి ఎ డెటరెంట్. మీరు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి. ఏప్రిల్ 13 రోజు జరిగిన మర్డర్ విషయమై ప్రెస్ మీట్ పెడుతున్నాం. సో ఇది వేములవాడ 2 బైపాస్ రోడ్లో గల మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో ఒక అతను పరశురాములు అనే వ్యక్తి చంపబడ్డాడు. సో ఇందులో ఈరోజు మనం ఒక 4 నిందితుల్ని పట్టుకొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఆ 4 బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్ అండ్ నేదూరి రాజేష్. సో ఇది సంగతి. ఇప్పుడు రిమాండ్ అయ్యేది 4. అయితే దీని వెనుక మోటివ్ ఇదంతా చెప్పేసి ఏంటంటే బేసిక్గా ఈ పరశురాములు అనే వ్యక్తి వీళ్ళంతా ఈ నలుగురు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయన్నమాట. సో ఆ కేసులన్నీ అవ్వడానికి పోలీసులకి ఇన్ఫార్మర్గా పనిచేసిన వ్యక్తి పరశురాములు చంపబడ్డవాడు అని అదొక కక్ష పెట్టుకొని ఇతని వల్లనే మా మీద కేసులు అయినాయి. ఇతను మాత్రం మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి అమ్మి పెద్దగా ఇల్లు కట్టుకొని అంతా ఉంటున్నాడు, కానీ మాకు మాత్రం ఏం లేదు. సో చంపేస్తే మాకు లైన్ క్లియర్ అవుద్ది అనే ఒక దురుద్దేశంతో వీళ్ళంతా ఇది ప్లాన్ చేసుకొని చంపుతున్నారు అనమాట. సో ఇందులో మనకి ఇంకా ఇంట్రోగేషన్ మొత్తం చేసి తెలిసింది ఏంటంటే మొత్తం 5 ఉన్నారు ఈ ప్లాన్లో. ఈ మనోజ్ అనే వ్యక్తి ఇంకా మనకి అబ్స్కండింగ్ ఉన్నాడు. వీళ్ళ 4 చెప్పిన ఈ పేర్లు. ఈ మనోజ్ అనే వ్యక్తి బెయిల్ ఇప్పిస్తాను, మీరు వెళ్ళి చేయండి అని చెప్పి పురమాయిస్తే ఈ 4 వెళ్ళి అక్కడ ఉండి క్రైమ్ సీన్ దగ్గర ఉండి నిజంగా చేసిన వాళ్ళు 4. ఇందులో మనకి 2 గొడ్డళ్ళు, 1 కొబ్బరికాయ కొట్టే కత్తి, 2 బైక్స్ అండ్ 2 సెల్ ఫోన్స్ ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది మనకి ఇందులో భాగంగా. సో ఇది బేసిక్. ఇంకేమైనా మీకు ఉంటే మీరు అడగచ్చు. అంటే పోలీసులు అట్లా ఏం లేదండి, మన వరకు అది రాలేదు. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అతని మీద కూడా చనిపోయిన అతని మీద కూడా గంజాయి కేసులు ఉన్నాయి. అది మాత్రం అది ఆల్రెడీ తెలుసు. ఇదంతా అదే బ్యాచ్ వీళ్ళంతా. సో ఆ విషయం ఉంది. అతని ఇన్ఫార్మర్ అనమాట. ఏదైనా ఉంటే మనకి పట్టించడం అట్లా కొన్ని కేసెస్ కూడా అయినాయి. అదంటే దాచిపెట్టే విషయం ఏం కాదు. అదే మనకు ముందే అయితే ఏం ఇన్ఫర్మేషన్ లేదు దీని గురించి.